సిద్ధం అని ఎక్కడ పెడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. దిగిపోవడానికి సిద్ధం అతనే చెప్తాడు కదండి. అంటే పెత్తందారులందరూ ఒకవైపు, మీ బిడ్డ ఒకవైపు, నన్ను కాపాడుకుంటారా లేకపోతే పెద్దందారులు ఒకవైపు, పేదవాడు ఒకవైపు. పేదవాడు ఒకవైపు. మీ బిడ్డ మీ పేదవాడు, పేదవాడైనా మీ బిడ్డ, పేదవాడైనా మీ బిడ్డ బిడ్డ ఒకవైపు. సాక్షి ఏంటి సార్ పేదవాడిని ఓడించడానికి ఇంతగానో మీరు కష్టపడతారా? ఏంటి సార్ అన్యాయం కాదు ఇది? అన్యాయమే కదా చెప్పండి. పైగా 2 పార్టీలు అవసరంతో బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. 3 పార్టీలు కూడా దండయాత్ర చేస్తారా పేదవాడిని? ఏం సార్ ఇది? మీరు కూడా పేదవాడు ఇప్పుడు ముఖ్యమంత్రుల్లో ఈ భారతదేశంలో అత్యధికమైన ధనవంతుడు. అతనికి మీడియా లేదు, ఇటు పాపం లేదు. మీకు ఉంది సార్, మీకు మీడియా ఉంది, మీకు దత్తపుత్రుడు ఉన్నాడు, మీకు సాక్షి ఏంటిది, మీకు ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అదేంటిది మన ఇంకోటి TV5 ఉంది, దత్తపుత్రుడు ఉన్నాడు. దుష్ట చతుష్టయం కదా సార్ మీరు. సరే ఏంటి మరి ఏంటి అంటే ఇన్ని రకాల శక్తులు, అతనికి ఉండే అవలక్షణాలని ఎదుటోడి మీద తోయడం. అతనికి ఉండే అవలక్షణాలని అంటే ఎవడు నిజం చెప్పినోడల్లా తెలుగుదేశం అభిమానాడు, తెలుగుదేశం పార్టీవేవి ఆ ఛానల్స్. అంటే వాస్తవాన్ని చెప్పకూడదు. రమణమూర్తి గారు ఇక్కడ పాయింట్, ఎంతసేపు అయినా దత్తపుత్రుడు ఉన్నాడు, TV5 ఉంది, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది, అదేవిధంగా ఈనాడు ఉందని చెప్తా ప్రయత్నం చేశాడు. మరి ఎందుకు ఈనాడు మన మన టీడీపీ కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ, మీలాంటి పెద్ద నాయకులు కానీ వాళ్ళకి NTV ఉందని కానీ, TV9 ఉందని కానీ, సాక్షి దినపత్రిక ఉందని కానీ ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? చెప్పకపోవడం లేదు, తెలిసిందే. తెలిసిందే మీకు తెలియదా సాక్షి టీవీ